గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని తెలంగాణ సాయుధ దళ 13వ బెటాలియన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటాలపు కమాండెంట్ వెంకట్రాములు జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం సిబ్బందికి, అధికారులకు మిఠాయిలు పంచి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేడు మనం స్వేచ్ఛగా హాయిగా ఊపిరి పీల్చడానికి స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహానుభావుల అమరవీరుల త్యాగాల ఫలితమేనని, వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పౌరుడు చిత్తశుద్ధితో దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమాండెంట్ ఆర్ నాగేశ్వరరావు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ సింగ్, ఏఓ ఉమేష్ కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బందితో పాటు శిక్షణార్థులు పాల్గొన్నారు. మీరు చెప్పిన విధంగా ఈ దేశ అభివృద్ధిలో కంపల్సరీ అందరి పాత్ర ఉంటుందని చెప్పేసి, అలాగే అందరి పాత్ర కోసం ఎంత దూరం వరకైనా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ 78వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో కష్టపడి ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. అది మనం నిరంతరము ఇది కొనసాగించాలని మేము అందరం కోరుకుంటున్నాము. అందరూ సంతోషంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కమాండెంట్ సార్కి నమస్కారం చెప్తూ నేను ముగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏడీజీ టీఎస్ఎస్పీ బెటాలియన్స్ శ్రీ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్ గారి తరఫున బెటాలియన్ సిబ్బందికి, ఎస్టీపీసీస్ అందరికి కూడా, మినిస్టర్స్ ఆఫ్ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ యొక్క ముఖ్య విభాగం ఏమంటే, ఈరోజు మన ఎస్టీపీసీలు కూడా ఎంతో మంది దీంట్లో మనకు పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి డీజీ ట్రైనింగ్ శ్రీమతి అభిలాష్ బిస్ గారి తరఫున కూడా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తెలంగాణ డీజీపీ గారు శ్రీ జితేందర్ ఐపీఎస్ గారి తరఫున కూడా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది వీరుల త్యాగఫలం ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 200 సంవత్సరాలు మన బ్రిటిష్ వారి పాలనలో ఉండి విముక్తి కల్పించబడింది మనకు. మరి ముఖ్యంగా ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది వీరులు పుణ్యఫలం వల్ల మనం ఈరోజు మనకు స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాం. మరి కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీఎం గారు వచ్చిన తర్వాత మరి భారీ ఎత్తున రిక్రూట్మెంట్ అయింది. మరి ఆ రిక్రూట్మెంట్ లో భాగంగా ఈ కుర్రోళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్న 562 మంది రిక్రూట్స్ ఇక్కడ ఎస్టీపీసీ ఉన్నారు. మీ అందరూ కూడా ఇంకా ముందుకు ఇంకా ఎన్నెన్నో అవకాశాలు కల్పించుకుని ముందుకు పోవాలని చెప్పి నేను నా తరఫున కోరుచున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి మా
నా తోటి ఆఫీసర్ అసిస్టెంట్ కమాండ్ గారు, యూనిట్ ఆఫీసర్, మన యూనిట్ మెడికల్ ఆఫీసర్ సంతోష్ గారు, ఏఓ గారు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది, 4th క్లాస్ అందరూ కూడా మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే ఉత్సాహంతో మనం ముందుకెళ్ళాలి, మన తెలంగాణ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పి మరి ముఖ్యంగా మనకు 1947వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. దేశ సేవలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఈ దేశం మనకి ఎంతో చేసింది అని ఆలోచించడం కన్నా ఈ దేశానికి మనం ఏం చేశామనేది ఆలోచించడం చాలా ముఖ్యం. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని కుటుంబాలకు దూరంగా ఉంటూ సమాజానికి సేవ చేయడం ఒక పోలీసుతోనే సాధ్యమవుతుంది. దేశ సరిహద్దులో అమరులైన మన వీర జవాన్లకు స్మరించుకుంటూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయ నరేంద్ర మోడీ గారి తరఫున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచాన్నే శాసించే శక్తిగా ఎదుగుతోంది. మరి దానికి నరేంద్ర మోడీ గారి కృషి ఎంతో ఉన్నది. ఈరోజు మనం భారతదేశానికి ప్రపంచానికే మనకు కోవిడ్ వ్యాక్సిన్ ని అందించిన ఘనత మన భారతదేశానికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి గట్టిగా ఒకసారి చెప్పడంతో వారికి అభినందించాలి. అలాగే ఒలింపిక్స్ లో మనకు ఫస్ట్ పథకాన్ని అందించినటువంటి మను భాకర్ గారికి కూడా గట్టిగా ఒకసారి చెప్పడంతో, అలాగే మనకు మీ యొక్క ట్రైనింగ్ లో కూడా ఇంకా 5 నెలలు ఉన్నది ట్రైనింగ్. ఇది కూడా అందరూ సక్సెస్ఫుల్ గా చేసుకొని మీరు బెటాలియన్ అభివృద్ధికి అందరూ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మినిస్టర్ స్టాఫ్ కానీ, తర్వాత మన మెడికల్ స్టాఫ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఆల్ ఎస్టీపీసీస్ అందరూ కూడా అభివృద్ధికి పాటుపడాలి. ఆల్ ఎస్టీపీసీస్ అందరూ కూడా. సో అందరికీ శుభోదయం. మెన్ అండ్ ఆఫీసర్స్ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ డీజీపీ గారి తరఫున, అలాగే తెలంగాణ ఏడీజీపీ టీఎస్ఎస్సీ బెటాలియన్స్ గారి తరఫున, అలాగే డీజీపీ ట్రైనింగ్ గారి తరఫున 13వ బెటాలియన్ మెన్ అండ్ ఆఫీసర్స్ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంటలతో, సుఖశాంతులతో మన రాష్ట్రం అంతా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యంగా మరి ఈ కొత్త రిక్రూట్మెంట్ మా దగ్గర ట్రైనింగ్ నడుస్తుంది. ఆ కుర్రోళ్ళు కూడా మరి తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్కి రావడం జరిగింది. ఇంకా 5 నెలల ట్రైనింగ్ ఉంది. ఆ 5 నెలల ట్రైనింగ్ కూడా మంచిగా జరగాలని చెప్పి మరి దానికి శాయశక్తుల మా ఉన్న ట్రైనింగ్ స్టాఫ్ అందరూ కూడా మంచిగా పనిచేయాలని చెప్పి మరి ఈ తెలంగాణ రాష్ట్రము సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.